హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రియం తెలుగు ఆడియో స్టోరీకి స్వాగతం. తెలియని బంధం పార్ట్ 2 అండి. ఇందులోనే ముగింపు కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? కరుణ, అమ్మ ఇల్లు అద్దెకు కావాలి అంటుంది. సావిత్రమ్మ చిరునవ్వుతో లోపలికి రండి తల్లి అంటుంది. ఇల్లు చూపిస్తుంది. అద్దె కూడా చాలా తక్కువగా చెబుతుంది. శివ ఆశ్చర్యంగా, అమ్మ ఇంత తక్కువ ధర చెప్తున్నారు అని అడుగుతాడు. సావిత్రమ్మ, డబ్బుల కంటే మనుషులు మంచివాళ్ళు కావాలి బాబు. ఆ మాటలు శివ మనసును తాకుతాయి. కరుణకు సావిత్రమ్మ దగ్గరుండి ఇల్లు సర్దుకోవడానికి సాయం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళే తొందరలో శివ అల్పాహారం చేయకుండా బయలుదేరుతాడు. సావిత్రమ్మ అది గమనించి వెంటనే ఒక టిఫిన్ క్యారియర్ వేడి ఉప్మా పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తుంది. ఖాళీ గడుపుతో వెళ్ళకూడదు బాబు అని అంటుంది. శివ ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు ఎందుకు ఇంతగా మా గురించి ఆలోచిస్తారు అని అడుగుతాడు. సావిత్రమ్మ నవ్వుతూ, నాకు ఒక కొడుకుంటే ఇలాగే చూసుకునేదాన్ని అంటుంది. ఆ మాట విని శివకు తెలియని అనుబంధం కలుగుతుంది. కరుణతో సావిత్రమ్మ గారితో మాట్లాడితే ఎందుకో మా అమ్మతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఆమెను చూస్తే మా అమ్మే గుర్తుకు వస్తుంది అని అంటాడు శివ. కరుణ చిరునవ్వు నవ్వుతుంది. దూరంగా నిలబడి వాళ్ళిద్దరినీ చూసిన సావిత్రమ్మ మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. దేవుడా, నా బిడ్డ సంతోషంగా ఉండేలా చూడు చాలు. పిల్లలు కూడా సావిత్రమ్మకు చాలా దగ్గరైపోతారు. వాళ్ళు ముద్దు మాటలకు మురిసిపోతూ వారు కోరినవి కోరనివి కూడా వాళ్ళకి చేసి పెట్టి తనతోనే ఉంచుకుంటుంది ఎక్కువసేపు సావిత్రమ్మ. ఒకరోజు కరుణ వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని తెలిసి శివ కుటుంబం మొత్తం గ్రామానికి వెళ్తారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కనిపిస్తాడు. శివ, కరుణ ఆ ఊరిలోనే ఉండి ఆయన హాస్పిటల్కి తీసుకువచ్చి దగ్గరుండి టైంకి మందులు ఇచ్చి చూసుకుంటూ ఉంటారు. కానీ ఆయనకి నయం కాలేదు. దాంతో ఆయనకు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలని బయలుదేరుతాడు శివ. ఇక్కడ సావిత్రమ్మ తన అక్క కూతురు వివాహానికి బయలుదేరింది. శివ తన తండ్రిని పెద్ద హాస్పిటల్లో జార్పించి ట్రీట్మెంట్ చేయిస్తాడు. కొన్ని రోజులకి నయం అవుతుంది. ఒక వారం రోజులకి ఇంటికి తీసుకువచ్చి దగ్గరుండి అన్నీ చూసుకొని అతను ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు. ఇంతలో సావిత్రమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి శివ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. దాంతో ఆమె ఆనందంతో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శివ తండ్రి గంగాధరం నిద్రపోతూ కనిపిస్తారు. ఆయనను చూసిన ఆమె వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి గతం ఉంటుంది ఫ్రెండ్స్. శివ తండ్రి గంగాధరానికి కొత్తగా పెళ్ళయింది. గంగాధరానికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. తమ్ముడి పేరు భుజంగం, చెల్లెల పేరు సుభద్ర. సుభద్రకు పెళ్లి చేసి ఇంటి పెద్ద కొడుకు కోడలుగా గంగాధరం, అతని భార్య సుశీల అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఆమెకి ఏ లోటు లేకుండా అత్తవారింటికి పంపుతారు. భుజంగం మాత్రం ఏమీ పట్టనట్టే ఉంటాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగా కొత్తగా అద్దెకు వస్తారు సావిత్రమ్మ, ఆమె తల్లి. ఇరుగు పొరుగు వారితో మంచిగా కలిసిపోతుంది సావిత్రి. అప్పుడు ఆమెకి 18 సంవత్సరాలు. సుశీల, సావిత్రి ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లా కలిసిమెలిసి గుడికి వెళ్ళడం, బజారుకి వెళ్ళడం, ఏది చేసినా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇదంతా చూసిన భుజంగం భార్య వనజాక్షికి కుళ్ళుగా ఉంటుంది. ఇంతలో సుశీల గర్భం దాలుస్తుంది. సుశీలకు తల్లిదండ్రి దూరంగా ఉండటం వలన సావిత్రమ్మ, ఆమె తల్లి ఆమెకు సాయంగా ఉండి అన్ని పనులు చేసి పెట్టి ఆమెను ఏ పని చేయకుండా సొంత మనుషుల్లా ఇంట్లో తిరుగుతూ ఉంటే వనజాక్షికి మండుతుంది. దాంతో పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అవి అన్నీ తెలిసిన సావిత్రమ్మ, ఆమె తల్లి దూరంగా ఉండాలన్న సుశీల మాత్రం వాళ్ళని ప్రతిదానికి కలుపుకుంటూ సలహాలు అడుగుతూ సంప్రదిస్తూ ఉంటుంది. సుశీలకు 9 నెలలు నిండిపోతాయి. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని నెలల తర్వాత ఆమెకి ఒంట్లో బాగోడు. కాబట్టి శివను సావిత్రి దగ్గరుండి స్నానం చేయించి
అన్నం తినిపించి ఆలనా పాలనా చూసుకునేది. సుశీలకు బాగా సీరియస్ అయింది. దాంతో ఆమె సావిత్రిని దగ్గరకు పిలిచి, నువ్వు నా భర్తని పెళ్లి చేసుకొని నా బిడ్డకు తల్లిలాగా మారాలి అని మాట తీసుకుంటుంది. తర్వాత కొన్ని రోజులకి సుశీల చనిపోతుంది. భుజంగం భార్య మాత్రం పిల్లాడి శివను ఏమాత్రం పట్టించుకోదు. దాంతో శివ పూర్తిగా సావిత్రినే అమ్మ అని పిలవడం మొదలు పెడతాడు. సుశీల మాట తీసుకుందని సావిత్రిని పెళ్లి చేసుకుంటాడు గంగాధరం. కానీ అతనికి సావిత్రిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సుశీల అంటే అతనికి ప్రాణం. కానీ కొడుకు కోసం పెళ్లి చేసుకోవడం తప్పలేదు. ఇదంతా తెలిసిన వనజాక్షి సావిత్రి మీద లేనిపోనివన్నీ చెప్పడం వాళ్ళిద్దరికీ ఇంకా దూరం చేసింది. బావగారు, మీరు లేనప్పుడు శివను రాచి రంపాన పెడుతుంది సావిత్రి. శివను కొడుతుంది. నేను అడిగితే నా ఇష్టం, నువ్వెవరు అంటుంది. ఒకరోజు గంగాధరం ఆ మాటలన్నీ గంగాధరం పట్టించుకోడు. ఈమె అన్నీ అలాగే చెప్తుంది, లేనిపోనివి అని పట్టించుకోడు. ఒకరోజు గంగాధరం శివతో ఆడుకుంటూ ఉండగా శివ మెట్ల మీద నుంచి జారి పడిపోతాడు. తలకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. బాగా రక్తం కారిపోతుంది. అది చూసిన గంగాధరానికి మైకం వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. శివ ఎక్కడా అని లేచి చూసేసరికి పక్క బెడ్ మీద సావిత్రి బ్లడ్ తీసి శివకు ఎక్కిస్తూ ఉంటారు. అది చూసిన గంగాధరానికి గుండె కరిగిపోతుంది. నాకంటే బాగా సావిత్రి శివను బాగా చూసుకుంటుంది అని అనుకుంటాడు. తర్వాత గంగాధరం సావిత్రిని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఊర్లో వారంతా సావిత్రిని శివకు సొంత తల్లి కన్నా బాగా చూసుకుంటుంది అని మెచ్చుకుంటారు. ఇదంతా చూసిన వనజాక్షికి ఇంకా మండిపోతుంది. కొన్నాళ్లకు శివను స్కూల్లో జాయిన్ చేస్తారు. ఒక్కడే పిల్లాడవడం వలన శివను చాలా గారాబం చేస్తారు సావిత్రి, గంగాధరం. ఒకరోజు స్కూల్లో పక్క పిల్లాడి పుస్తకం లాక్కొని దాన్ని చింపి ముక్కలు చేస్తాడు. దాంతో ఆ పిల్లవాడి తల్లి శివ ఇంటికి వచ్చి సావిత్రిని పిలిచి, పిల్లల్ని పెంచడం ఇలాగేనా అని అరిచి గోలగోల చేస్తుంది. సావిత్రి శివను పిలిచి మందలిస్తుంది. దాంతో శివ ఆ రోజంతా సావిత్రి మీద కోపంగా ఉంటాడు. సావిత్రి అన్నం తినిపించడానికని ప్లేటు తీసుకొని వస్తుంది. అప్పుడు శివ నాకు వద్దు అని ప్లేటు విసిరి కొడతాడు. దాంతో సావిత్రికి కోపం వచ్చి శివ మీద చేయి ఎత్తుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన గంగాధరం అది చూసి వనజాక్షి చెప్పింది నిజమే అని అర్థం చేసుకొని సావిత్రిని కోపంగా చూసి శివను లాక్కొని లోనికి వెళ్ళిపోయాడు. జరిగినది ఒక కంట గమనిస్తున్న భుజంగానికి వనజాక్షికి కడుపు నిండిపోతుంది. ఒకరోజు గంగాధరం పొలం కొనడానికి డబ్బులు 10 లక్షలు తెచ్చి బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెడతాడు. అది గమనించిన భుజంగం దాని నుండి 2 లక్షలు తీసుకొని జల్సా చేసేస్తాడు. గంగాధరం డబ్బులు ఏమైందని ఇంట్లో వారిని ప్రశ్నించగా సావిత్రి నాకు తెలియదండి అని అంటుంది. భుజంగం మాత్రం మీ గదిలో డబ్బులు నాకెలా తెలుస్తాయి అన్నయ్య, నాకు ఆ డబ్బుల సంగతే తెలియదు అంటాడు. గంగాధరం పట్టించుకోడు. ఎవరిని అనుమానించాలో తెలియక అలాగే సర్దుకుపోతాడు. 2 రోజులకి పొలం కొనడానికి డబ్బులు తగ్గినవని ఇంట్లో పాత నగలు అమ్మి ఇంటికి వచ్చేసరికి మిగిలినవి కూడా మాయమవుతాయి. దాంతో గంగాధరం అందరిని నిలదీయగా భుజంగం తన పెట్టి తీసుకొచ్చి అన్నయ్య ముందర పెడతాడు. అలాగే సావిత్రి పెట్టి కూడా తీసుకొచ్చి కింద పడేస్తాడు. అందులో 3 లక్షలు ఉంటాయి. జరిగింది చూసిన సావిత్రికి మతిపోతుంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదండి, ఇదంతా మోసం, నాకేమీ తెలియదు అని ఎంత మొత్తుకున్నా వినకుండా గంగాధరం సావిత్రిని ఇంట్లోంచి గెంటేస్తాడు. ఇక నా కంట పడ్డావంటే చంపేస్తాను పో అంటూ తలుపులు వేసేస్తాడు. జరిగిందంతా గుర్తుకు తెచ్చుకొని సావిత్రి బాధపడి
ఎప్పటికో నిద్రలోకి జారిపోతుంది. గతం నుంచి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. రెండో రోజు ఉదయం సావిత్రి శివ ఇంటికి వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడు తలుపులు వేసుకొని ఉంటుంది. ఒకరోజు శివ, సావిత్రమ్మ గారు మన ఇంటికి రావడం మానేశారు ఏంటి కరుణ అని అడుగుతాడు. అదే నేను ఆమెను అడిగానండి. ఆమెకు ఒంట్లో బాగోవటం లేదంట. అందుకే పిల్లల్ని కూడా ఆమె దగ్గరికి పంపడం లేదు. వాళ్ళు వెళ్ళి ఆమెను మరీ ఇబ్బంది పెడతారు అని అంటుంది. అందుకు శివ, అవును, నేను వెళ్ళి చూసి వస్తాను. ఆమెకు ఏమైనా కావాలేమో అని అడిగి ఇచ్చి వస్తాను. ఆమె మనకు చాలా సహాయం చేశారు కదా కరుణ అంటాడు. అవునండి, వెళ్ళిరండి, నేను మామయ్య గారికి భోజనం వడ్డిస్తాను అంటుంది. శివ వెళ్ళేసరికి సావిత్రమ్మ మంచం మీద కూర్చొని కిటికీ తలుపుల వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శివను చూసి, రా బాబు, ఇలా కూర్చో అంటుంది. మీకు ఒంట్లో బాగాలేదంట, ఏమైనా కావాలా అని కొన్ని ఫ్రూట్స్ అక్కడ పెట్టి అడుగుతాడు. లేదు శివ, నాకు బాగానే ఉంది. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 నెల రోజులు ఉండి వస్తాను అంటుంది. ఇక్కడ మేము ఉన్నాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, మాకు చెప్పండి అని అడుగుతాడు. పెద్దగా ఏం కాదు బాబు, అక్కడికి వెళితే అందరినీ చూసి వస్తే కొంచెం మనసు భారం తగ్గుతుంది అంటుంది. అలాగే, మీ ప్రయాణం ఎప్పుడు? నేను వచ్చి బస్సు ఎక్కిస్తాను అంటాడు. వద్దు నాయనా, నీకెందుకు శ్రమ అంటుంది. ఇందులో శ్రమ ఏముంది అమ్మా, మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో కదా, మేము కూడా మీ పట్ల అలాగే. సావిత్రమ్మ అమ్మ అని పిలవగానే కళ్ళంబట నీళ్లు జలజల రాలిపోతాయి. అమ్మ అనే పిలుపుకి నన్ను దేవుడు ఎప్పుడో దూరం చేశాడు. చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ జన్మకు నాకు ఆ భాగ్యం లేదు అని ఏడుస్తుంది. అది విన్న శివ, మీ సమస్యలు, మీ గతం ఏంటో ఎప్పుడు అడిగినా చెప్పరు. అదేం లేదు బాబు, నాది చెప్పుకోదగ్గ గతం కాదు అని అంటుంది సావిత్రమ్మ. నేను మీకు తోడుగా వస్తాను, మీరు బయలుదేరేటప్పుడు చెప్పండి అమ్మా అని వెళ్ళిపోతాడు శివ. జరిగిందంతా శివకరుణకు చెబుతాడు. అక్కడ ఉన్న గంగాధరం అంతా విని, ఎవరో నాలాంటి అభాగ్యురాలు అనుకుంటా అని అనుకుంటాడు. కానీ నా వాళ్ళని ఇంతగా అక్కున చేర్చుకున్న ఆమెను ఒక్కసారి చూడాలి రేపు అనుకుంటాడు. సావిత్రమ్మ గారిని బస్టాండ్లో దిగబెట్టి, నేను జాబుకు వెళ్తాను కరుణ, నువ్వు పిల్లల్ని నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అంటాడు శివ. అలాగేనండి అంటుంది కరుణ. ఆ మాటలు విన్న గంగాధరం బయటకు వచ్చి సావిత్రిని చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే సావిత్రమ్మ వచ్చి ఏవండి అంటూ వచ్చి పట్టుకుంటుంది. అది చూసి శివ, కరుణ అవాక్కైపోతారు. గంగాధరం గారు ముఖం మీద నీళ్లు చల్లి, ఏం జరిగింది నాన్న అని అడుగుతాడు. దాంతో గంగాధరం, నన్ను క్షమించు సావిత్రి, నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. నువ్వు వెళ్ళినాక నాకు అర్థమయ్యింది, ఆస్తి కోసం నా వాళ్ళు నిన్ను నన్ను దూరం చేశారని. నువ్వు వెళ్ళినాక నీ గురించి ఎంత వెతికించినా నీ జాడ తెలియలేదు. దాంతో సావిత్రి మౌనంగా ఉండిపోతుంది. జరిగింది ఏంటి నాన్నగారు, ఆవిడ మీకు ముందే తెలుసా అని అడుగుతాడు. ఆమె మీ అమ్మ అంటాడు. నాన్నగారు, ఏంటి మీరు మాట్లాడేది, నా తల్లి చిన్నప్పుడే చనిపోయింది కదా అంటాడు. ఈమె నా రెండో భార్య, మీ అమ్మ స్నేహితురాలు, నీ కోసం నన్ను పెళ్లి చేసుకుంది. నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచింది. నేను నా అహంకారంతో నీకు ఆమెను దూరం చేశాను అంటాడు. అంత మాట అనకండి అంటుంది సావిత్రి. లేదు, నాలాంటి వాడికి జీవితకాలం శిక్ష ఆ దేవుడు వేశాడు. చివరి దశలో నిన్ను చూపించి నిన్ను క్షమాపణ కోరే అవకాశం మాత్రం ఇచ్చాడు. శివకు జరిగింది చెప్పి, ఈమె నీ సొంత తల్లి కంటే ఎక్కువ నాయనా. రక్తం పంచితేనే తల్లి కాదు, ప్రేమ పంచి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని ఈ తల్లి నీకు దొరకడం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని నేను దూరం చేశాను. నన్ను క్షమించు శివ అంటాడు. కుప్పకూలిపోతాడు గంగాధరం. జరిగింది తెలుసుకున్న శివ,
ఆమెని హృదయానికి హత్తుకొని, ఇక నుండి నీవు మాతోనే ఉండాలి అమ్మా. మమ్మల్ని ముందల నుండి నడిపించాలి. మీరు ముందులుండి మమ్మల్ని నడిపించాలి అని కాళ్ళు పట్టుకొని అడిగి వేడుకుంటాడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అమ్మా అని పిలుస్తాను అమ్మా అంటాడు. అమ్మ అనే పిలుపు కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఆమెకు దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా అనిపిస్తుంది. శివ నా కొడుకు అని మురిసిపోతుంది. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.